హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో కుండీలో పెంచుకునే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి అక్కడక్కడ ఇలాగా కుళ్ళిపోయినట్టు అలా ఉంటాయి. అలా చూడండి, ఇలాగా ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే కట్ చేసేసేయాలి. ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అక్కడక్కడ కుళ్ళిపోయినట్టు పండిపోయినట్టు ఉంటుంది మొక్క. ఎడ్జ్లో ఇలాగా కుళ్ళిపోయినట్టు ఉంటే మనం ఇలాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. కొన్నిసార్లు ఎలాగా ఉంటాయంటే ఇప్పుడు కొమ్మ మొత్తం ఉంటుంది కదా, మధ్యలో కుళ్ళిపోయినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ పడనవసరం లేదు. అది ఆటోమేటిక్గా కుళ్ళిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఎడ్జ్ ఇలాగ చివర్లో చిన్న కొమ్మనైతే కట్ చేసేసేయాలి. ఇలాగ కట్ చేసిన మొక్కలని వీటిని పడేసేయాలి దూరంగా. అలాగే మనం ఇప్పుడు వీటిని కట్ చేసినాం కదా, ఈ రెండు చివర్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, అలాగే వీటికి ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి కదా, ముళ్ళులు ఎక్కడ ఉంటాయో అక్కడే డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. ముందుగా అయితే చిన్న మొగ్గల్లాగా వస్తాయి. ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ ముళ్ళులన్నిటిని ఉంచకుండా అక్కడక్కడ కట్ చేసేసేయాలి. ముళ్ళులను తీసేసేయాలి. తీసేస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా రావు. ఇక్కడ చూడండి, ఈ ఎక్కడ ముళ్ళులు ఉన్నాయో అక్కడన్నీ డ్రాగన్ ఫ్రూట్సే వచ్చాయి, కానీ అవన్నీ కుళ్ళిపోయి ఎండిపోతాయి. కాబట్టి ఒకే దగ్గర మొగ్గలు ఎక్కువగా వచ్చినప్పుడు అయితే 2-3 ఉంచేసి మిగతా తీసేసేయాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలకి ముళ్ళులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ కంపల్సరీ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కొమ్మకి ముళ్ళు ఎన్ని ఉన్నాయో వాటిని చూసి మధ్య మధ్యలో కొన్ని ముళ్ళులను తీసేస్తే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా వస్తాయి. కుండీలో పెట్టుకున్న మొక్కలకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్స్ మే మంత్ నుండి స్టార్ట్ అవుతాయి మొగ్గలు రావడం, కాయలు రావడానికి. జూన్ జూలైలో అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మే మంత్లో వచ్చినాయి. ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ మొగ్గల నుండి ఫ్లవర్ లాగా అయితే ఇలాగా చేంజ్ అయిపోతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్, అలాగే వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే సేమ్ వైట్ కలర్లోనే వస్తాయి. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ని మనం హ్యాండ్ పాలినేషన్ కూడా చేయొచ్చు. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్లో కాటన్ లేదా క్లాత్ తీసుకొని మనము ఆ ఫ్లవర్లో ఉన్న పుప్పొడి రేణులను క్లాత్తో తీసుకొని ఇంకో ఈ ఫ్లవర్లో అయితే ఇలాగా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కాయలుగా చేంజ్ అవుతాయి. లేదంటే ఇలాగ కుళ్ళిపోయి రాలిపోతాయి. చూడండి, ఈ పాలినేషన్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ వాడిపోయి కింది సైడ్ చూడండి కాయగా చేంజ్ అయిపోయింది. ఇలాగైతే ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ని హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కాయలుగా ఇలాగా చేంజ్ అయిపోయి మంచి ఈల్డ్ అయితే వస్తుంది, డ్రాగన్ ఫ్రూట్ ఈల్డ్. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎక్కువగా నీరు కూడా అవసరం లేదు. మనము 3-4 డేస్కి ఒకసారి మొక్కలకి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఎడారి జాతి మొక్కలు కాబట్టి వీటికి ఎక్కువగా నీరు కూడా అవసరం లేదు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎరువు ఎక్కువగా అవసరం లేదు. మంత్లీ వన్స్ అలా ఇచ్చినా సరిపోతుంది, లేదా 3 మంత్స్కి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. మా టెర్రస్ గార్డెన్లో అయితే 2 నుండి 3 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండాయి. వాటిని ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. మా టెర్రస్ గార్డెన్లో 2 మొక్కలు ఉన్నాయి. ఈ ఒక్క మొక్కకే దాదాపు 6 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ముందుగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండాయి. వీటిని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. 2 పండాయి కాబట్టి చూడండి, చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్ని టెర్రస్ గార్డెన్లో కుండీలో పెంచుకునే వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను మనము చిన్న చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. నేనైతే ఈ చిన్న బకెట్లో అయితే పెట్టుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ మొక్కను. నేను పెట్టి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుండి ఇయర్లీ ఒక మొక్కకి 6 నుండి 7 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తాయి కంపల్సరీ. చూడండి, నేను హార్వెస్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగుందో, హెల్తీగా చాలా బాగుంది. నేను ఈ మొక్కకి 2 డ్రాగన్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేశాను. అలాగే ఇంకో మొక్క ఉంది, ఆ మొక్క కూడా 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. లాస్ట్ ఇయరే పెట్టాను ఈ మొక్కను. ఈ ఇయర్ ఇలాగా డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటుకునేటప్పుడు అయితే మనము చిన్న కొమ్మనైనా నాటుకోవచ్చు, చాలా బాగా గ్రో అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. లేదా మొక్కను కొనుక్కొచ్చైనా
నాటుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ కొమ్మను నాటేటప్పుడు అయితే చాలా ఓల్డ్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క నుండి అయితే చిన్న కొమ్మను తీసుకొని నాటుకోవచ్చు. ఇలాంటి కొమ్మలు తొందరగా గ్రో అయ్యి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తొందరగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ని ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.